హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. మళ్ళీ పార్ట్ 2 అయితే మేము ముందుకు వచ్చాను భయ్య. టాప్ 7 మోస్ట్ అండర్ రేటెడ్ కొరియన్ మూవీస్. మరి పార్ట్ 1 ఎప్పుడు చేసేవారని అడుగుతారేమో కొంతమంది. అందుకే భయ్య నోటిఫికేషన్ దగ్గర ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోవాలి. మన వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుంది మరి అప్పుడే. సరే, మీరు మిస్ అయి ఉంటే కనుక పైన కార్డ్స్ లో ప్లే చేస్తా, లేదా కింద వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేసిన పార్ట్ 1 అయితే అందులో కూడా ఒక 7 మూవీస్ అయితే చెప్పడం జరిగింది. ఇందులో కూడా ఒక 7 మూవీస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం. కొరియన్ థ్రిల్లర్స్ అంటే చాలా మందికి ఓల్డ్ బాయ్ గుర్తు రావచ్చు, ఐ సా ద డెవిల్ ఆల్రెడీ సజెస్ట్ చేసా, ఫర్గెట్ అని కూడా లాస్ట్ వీడియో సజెస్ట్ చేసా. ఫస్ట్ ఇవే ఎక్కువగా గుర్తు వస్తూ ఉంటాయి, కానీ కొరియన్ సినిమాలో ఇంకా చాలా అండర్ రేటెడ్ జెమ్స్ ఉన్నాయి భయ్య. అవి చూడకపోతే అరే చాలా మిస్ అయిపోయామన్న ఫీల్ అయితే మీకు కలుగుద్ది. ఈ రోజు మన లిస్ట్ లో క్రైమ్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్స్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి అనమాట. లెట్స్ డైవ్ ఇన్ టు టాప్ 7 అండర్ రేటెడ్ కొరియన్ థ్రిల్లర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఏ హార్డ్ డే. ఇది 2014 మూవీ భయ్య. ఇది క్రైమ్ థ్రిల్లర్ అనమాట. ఇదైతే అమెజాన్ ప్రైమ్ OTT లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంటుంది. ఇది ఒక్క మూవీ తెలుగు డబ్బింగ్ ఉంది. ఉన్న 6 మూవీస్ కూడా తెలుగు డబ్బింగ్ అయితే ఉండదు. ఇన్ కేస్ మీకు బయట ఆన్లైన్ లో దొరికితే దొరకచ్చేమో, చెక్ చేసుకోండి. నేనైతే లేదని చెప్తున్నా. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు భయ్య. తన యాక్సిడెంట్ లో ఒక హిట్ అండ్ రన్ కేసు అయితే చేస్తాడు. బట్ అది ఎవరికి తెలియకూడదని చెప్పేసి దాన్ని దాచడానికి తన ఏమేం చేశాడు అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. స్టోరీలో 1 మూమెంట్ కూడా డల్ అయితే ఉండదు. సూపర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ టైట్ పేసింగ్ అండ్ ఎడిటింగ్ అయితే ఉంటుంది అనమాట. బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు మీకు. అండ్ డార్క్ హ్యూమర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ట్విస్ట్లు అయితే ఉంటాయి. డార్క్ హ్యూమర్ ప్లస్ థ్రిల్లింగ్ ట్విస్ట్ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ భయ్య. సూపర్ వర్కౌట్ అవుతుంది మీకు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ డల్ మూమెంట్స్ లేకుండా, బోర్ కొట్టకుండా సూపర్ గా మెయింటైన్ చేస్తారు. ప్రైవేట్ లో ఉంది, చూసేయండి. కొంచెం ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కంటెంట్ వైలెన్స్ అంటే డార్క్ టోన్ ఉంటుంది, పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఇక లిస్ట్ లో సెకండ్ వన్ విషయానికి వచ్చేస్తే మోస్ 2010 మూవీ. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ అనమాట. బయట ఆన్లైన్ లో దొరికేస్తుంది, తెలుగు డబ్బింగ్ లేదు. ఫ్యామిలీతో కూడా నాట్ రికమెండెడ్ భయ్య. డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మెయిన్ లీడ్ అనే హీరో ఫాదర్ అయితే సడన్ గా చనిపోతారన్నమాట. అందుకు కొడుకు ఒక రిమోట్ విలేజ్ కి అయితే వెళ్తాడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత. దాని తర్వాత ఆ విలేజ్ లో ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఇది ఒక స్లో బర్న్ సస్పెన్స్ థ్రిల్లర్ భయ్య. ఒక స్ట్రాంగ్ పే ఆఫ్ సీన్ అయితే ఉంటుంది. సూపర్ గా వర్కౌట్ అవుతుంది మీకు. అది మొత్తం మూవీ అంతా స్లోగా వెళ్ళినప్పటికీ కూడా ఆ సస్పెన్స్ అయితే త్రూ అవుట్ ద మూవీ ఎంజాయ్ చేస్తారు. ఆ థ్రిల్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుద్ది. అండ్ సూపర్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ భయ్య, మామూలుగా ఉండదు. ఇంకా విలేజ్ బ్యాక్ డ్రాప్ కానీ అండ్ ఆ ఏరియా అట్మాస్ఫియర్ కానీ చాలా చిల్లింగ్ ఫీల్ అయితే తీసుకొస్తే, అండ్ ఆ సస్పెన్స్ కూడా సూపర్ గా క్రియేట్ చేస్తుంది మూవీ అయితే. బయట ట్రై చేయండి, దొరికేస్తుంది. ఇంకా లిస్ట్ లో థర్డ్ వన్ వచ్చేసి హెల్ప్లెస్. ఇది 2012 మూవీ. ఇదైతే ఒక మిస్టరీ డ్రామా. బయట ఆన్లైన్ లో దొరుకుద్ది, తెలుగు డబ్బింగ్ లేదు. ప్రతిది కూడా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. ప్రతి మూవీ కూడా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు భయ్య. బట్ కొంచెం ఎమోషనల్ అంటే సీరియస్ టోన్ అయితే ఉంటుంది. పర్లేదు అనుకుంటే చూడండి, బట్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక పర్సన్ అయితే తన ఫియాన్సీని స్టేషన్ దగ్గర అయితే వదిలి వెళ్తాడు అనమాట చిన్న పని మీద. తిరిగి వచ్చి చూసేసరికి తనైతే ఉండదు, తన కనబడకుండా పోద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి తను దొరికిందా లేదా, అసలు తను ఎవరు, ఎందుకు మాయమైపోయింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే హెల్ప్లెస్. ఇదైతే సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్. ఇది యాక్షన్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు. సైకలాజికల్ పరంగా చాలా ఎక్సలెంట్ ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటుంది. చాలా థ్రిల్లింగ్ మిస్టరీ అయితే క్రియేట్ చేస్తారు. త్రూఅవుట్ ద మూవీ ఆ మిస్టరీ కోసం, ఆ సస్పెన్స్ కోసం అయితే చూడొచ్చు. మిస్టరీ అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేస్తారు అనమాట. రియలిస్టిక్ గా అనిపిస్తుంది, కొంచెం హార్ట్ బ్రేకింగ్ గా అనిపిస్తుంది ఆ స్టోరీ టెల్లింగ్ అన్నది. సో ఎమోషనల్లీ సైకలాజికల్ గా థ్రిల్లర్ మూవీ చూద్దాం అనుకుంటే ఈ మూవీ పక్కా చూడండి, అదిరిపోద్ది. ఇక లిస్ట్ లో ఫోర్త్ వన్ వచ్చేసి వాయిస్ ఆఫ్ ఏ మర్డరర్. ఇది 2007 మూవీ భయ్య. ఇదైతే ఒక క్రైమ్ డ్రామా. ఓటీటీలో లేదు, కానీ ఉంటే ఐ థింక్ సో బైఆర్ రెంట్ ఆప్షన్ లో యూట్యూబ్ లో ఉండొచ్చు. ప్రతి కొరియన్ మూవీ కూడా ఇన్కేస్ ఎప్పుడైనా ఎవరు సజెస్ట్ చేసినా ఓటీటీతో పాటు ఒక్కొక్కసారి యూట్యూబ్ లో కూడా చెక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్ లో ఎక్కువగా కొరియన్ మూవీస్ డబ్ చేస్తూ ఉంటారు అనమాట. నేను చెక్ చేసి చెప్పొచ్చు, నాకు అంత టైం లేదు భయ్య, ఏమనుకోద్దు. సో అందుకే బయట దొరుకుద్ది అని చెప్తున్నా. ప్రతి మూవీ కూడా, ఈ మూవీ కూడా బయట చెక్ చేసుకోండి. ఓటీటీలో అయితే లేదు, అది మాత్రం కన్ఫర్మ్ మెన్షన్ చేయగలను. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, కానీ ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ అయితే ఉంటాయి. పర్లేదు అనుకుంటే చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్ అయితే బేస్ చేసుకుని తీశారు. ఒక యాంకర్ కొడుకుని అయితే కిడ్నాప్ చేస్తారు భయ్య. ఆ కిడ్నాపర్స్ కాల్ చేస్తూ టార్చర్ చేస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత ఏం జరిగింది, మరి పోలీసులు ఏం చేశారు అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. చాలా రియలిస్టిక్ గా ఉంటుంది అండ్ డిస్టర్బింగ్ క్రైమ్ డ్రామా అని చెప్తా నేను. ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా హార్ట్ బ్రేకింగ్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్సెస్ తో సూపర్ గా మెయింటైన్ చేశారని చెప్తా. త్రూ అవుట్ ద మూవీ ఆ డ్రామాని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు భయ్య. వన్ ఆఫ్ ది కొరియాస్ మోస్ట్ ఇంటెన్స్ మిస్సింగ్ చైల్డ్ స్టోరీస్ అని చెప్తా నేనైతే. అంటే ట్రూ స్టోరీనే వీళ్ళు బేస్ చేసుకుని చాలా సినిమాటిక్ వేలో నీట్ గా ప్రెజెంట్ చేయడం వల్ల బెస్ట్ చిల్లింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి మీకు. చాలా ఇంటెన్స్ గా అనిపిస్తుంది మూవీ అన్నది. సో డ్రామా వైజ్ ఈ టైప్ కాన్సెప్ట్స్ ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా చూడండి. ఇక మన లిస్ట్ లో ఫిఫ్త్ వన్ వచ్చేసి సేవ్ ద గ్రీన్ ప్లానెట్. ఇది 2003 మూవీ.
ఇదైతే స్కైఫై సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ భయ్య. ఇది కూడా ఆన్లైన్ లో దొరుకుతుంది, బయట ఓటీటీలో అయితే లేదు. తెలుగు డబ్బింగ్ ఏది ఉండదు, చెప్పాను కదా, ఫస్ట్ సినిమా తప్ప లాస్ట్ 6 సినిమాలు కూడా తెలుగు డబ్బింగ్ అయితే లేవు. బయట ఆన్లైన్ లో దొరికితే చూసుకోండి. అండ్ ఈ మూవీ అయితే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ మామ. డిస్టర్బింగ్ కంటెంట్ చాలా ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక మెంటల్లీ అన్స్టేబుల్ మ్యాన్ అయితే ఉంటాడు అనమాట. తనైతే ఏలియన్స్ భూమిని వచ్చేసి ఆక్యుపై చేసేసుకున్నాయని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. అలా అనుకోవడం వల్ల తన ఒక పర్సన్ అయితే, అది కూడా ఒక సీఈఓని ఏలియన్ అనుకుని భావించి తన కిడ్నాప్ చేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు మూవీ చూస్తారు. ఇదైతే స్కైఫై ప్లస్ డ్రామా అండ్ థ్రిల్లర్, ఈ జోనర్ మిక్స్ అయితే సూపర్ వర్కౌట్ అవుతుంది మీకు మూవీలో. ఎమోషనల్లీ పవర్ఫుల్ ఉంటుంది అండ్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది భయ్య మూవీ అన్నది. అంటే ఒక మెంటల్ అన్స్టేబుల్ మ్యాన్ ఇవన్నీ చేస్తున్నప్పుడు తను ఏం చేస్తాడు ఏంటన్నది చెప్పలే మనకి, ఎలా ఉంటుంది ఏంటి, అన్ప్రెడిక్టబుల్ గా ఉండొచ్చు. సో అదే స్క్రీన్ ప్లే ఇక్కడ కూడా మెయింటైన్ చేస్తారు, వర్కౌట్ అవుతుంది మీకు అది. ఈ మూవీ అయితే కొరియాలో ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ అయితే ఉందా ఈ మూవీకి. ఖచ్చితంగా కొంచెం స్కైఫ్ ఎలిమెంట్స్ ఉన్న థ్రిల్లర్ చూద్దాము సైకలాజికల్ పరంగా అనుకుంటే ఖచ్చితంగా చూడండి, వర్కౌట్ అవుద్ది. ఇంకా 6th వన్ విషయానికి వచ్చేస్తే మన లిస్ట్ లో ది స్కామ్. ఇది 2009 మూవీ. ఇదైతే ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్. క్రైమ్ థ్రిల్లర్స్ లో ఫైనాన్షియల్ క్రైమ్ అన్నది ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది భయ్య. నేనైతే అట్లకి పిచ్చ ఫ్యాన్ నేను. ఇది కూడా ఓటీటీలో లేదు, బట్ ఆన్లైన్ లో దొరికేచ్చు. తెలుగు డబ్బింగ్ లేదు. ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, చెక్ చేసుకోండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వల్గారిటీ అయితే ఏముండదు. స్టోరీ ప్రొడక్షన్కి వచ్చేస్తే స్టాక్ మార్కెట్ లో ఒక సెల్ఫ్ లెర్నడ్ జీనియస్ అనమాట హీరో. అంటే తను ఒక ఫైనాన్షియల్ స్కామ్ లోకి అయితే లాగబడతాడు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు భయ్య. కొరియాస్ థ్రిల్లర్స్ లో స్టాక్ మార్కెట్ థ్రిల్లర్స్ అన్నవి చాలా రేరు. ఇదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తా. అందులో షార్ప్ స్క్రీన్ ప్లే ఉంటుంది అండ్ రియల్ వరల్డ్ రిలవెన్స్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. చాలా రిలేటబుల్ థీమ్స్ ని కూడా తీసుకుంటారు అనమాట స్టాక్ మార్కెట్ సంబంధించి. అండ్ నో వైలెన్స్ అండ్ నో గిమ్మిక్స్, జస్ట్ ప్యూర్ మైండ్ గేమ్ థ్రిల్లర్ భయ్య. ఈ టైప్ ఆఫ్ మూవీస్ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్స్ కానీ మైండ్ గేమ్ థ్రిల్లర్స్ కానీ నచ్చే వాళ్ళకైతే ఇదైతే ఫుల్ మీల్స్ అని చెప్తా. ఇక లాస్ట్ వన్ వచ్చేసి మన లిస్ట్ లో నో మెర్సీ. ఇదైతే 2010 మూవీ, క్రైమ్ థ్రిల్లర్. ఇది కూడా ఆన్లైన్ లో ఉంటుంది, చూసుకోండి. ఓటీటీలో చెక్ చేస్తే నో మెర్సీ అని, ప్రైమ్ వీడియోలో వేరే మూవీ వచ్చేస్తుంది భయ్యో. అదేదో 1989 మూవీ, అది చూడకండి. ఇదైతే వేరే 2010 మూవీది. ఇదైతే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, డార్క్ ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, సో అసలు చూడొద్దు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫారెన్సిక్ డాక్టర్ అయితే ఉంటాడు. తను ఒక కేసు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు అన్నమాట, ఒక ఫీమేల్ బాడీది. బట్ కొంతమంది ఈ ఫారెన్సిక్ డాక్టర్ అయితే బెదిరించడం అయితే జరుగుద్ది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అనేది మీరు మూవీలో చూస్తారు. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి, బ్రిలియంట్ రైటింగ్ ఉంటుంది మూవీ మొత్తం కూడా. క్రైమ్ స్టోరీయే, బట్ ఆల్సో ఫాదర్ అండ్ డాక్టర్ ఎమోషన్ కూడా చాలా బాగా క్యారీ చేస్తారు క్రైమ్ తో పాటు కూడా. ఫైనల్ 10 minutes అయితే ఆ ట్విస్ట్ కి మీరు స్పీచ్లెస్ భయ్య, అందులో డౌట్ లేదు. చాలా బాగా వర్కౌట్ అవుద్ది. త్రూ అవుట్ ద మూవీ అయితే బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఏముందిలే స్టోరీలో అంత థ్రిల్ లేదని అయితే అనుకున్నాను నేను స్టార్టింగ్ చూస్తున్నది సేపు, బట్ వెళ్ళి కొద్ది కూడా మూవీ గ్రిప్పింగ్ అయితే మారింది. నాకైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ 7 కొరియన్ థ్రిల్లర్స్ కూడా ఏది కూడా ఇప్పుడు లేటెస్ట్ 24-25 కి సంబంధించినవి అయితే ఏం కాదు. అన్ని 2010 లోపు, 2010 కి సంబంధించి 2015 లోపు ఉన్నవన్నమాట. సో చాలా అవుట్డేటెడ్ మూవీస్ ఇవన్నీ కూడా. సో మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చూడొద్దు ఆ టైప్ మూవీస్. నేను అందుకే మరి స్టోరీలో ఏముంటాయి ఏముండవు అని కూడా మెన్షన్ చేశా. అవే మైండ్ లో పెట్టుకుని చూడండి, అప్పుడే మీకు అర్థమవుద్ది. మీరు ఏదేదో ఎక్స్పెక్ట్ చేసి చూస్తే ఏది వర్కౌట్ అవ్వదు భయ్య. ప్రతి మూవీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. ఈ 7 కొరియన్ థ్రిల్లర్ జెమ్స్ కూడా సూపర్ గా వర్కౌట్ అవుతాయి. మీరు చూసిన తర్వాత మీకు ఏం నచ్చిందో, లేదా మీరు ఆల్రెడీ చూసుంటే గనక మీకు ఇందులో ఏ సినిమా ఇష్టమో కామెంట్స్ లో షేర్ చేయండి. కొరియన్ సినిమాలో ఓన్లీ వైలెంట్ ఆర్ యాక్షన్ మూవీసే కాదు భయ్య, ఇందులో అవి కూడా మెన్షన్ చేశా. బట్ వాటితో పాటు ఎమోషనల్ అండ్ సైకలాజికల్ డెప్త్ ఉన్న పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉన్న మూవీస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఇందులో మెన్షన్ చేశాను అందుకే. సో ఖచ్చితంగా ఈ లిస్ట్ అయితే మొత్తం అంతా చూసారని అనుకుంటున్నా. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ థ్రిల్లర్ ఆర్ మిస్టరీ లిస్ట్ తో. అంటిల్ దెన్ స్క్రీన్ స్పేస్ రివ్యూస్ కి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. బికాస్ సినిమా హ్యాస్ నో బ్యారియర్స్. లవ్ యూ ఆల్. బై.